హెలీప్యాడ్ ప్రాంతం అనువైనది కాకపోవడంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే వాటిని పోలీసులు అధికారులు అమలు చేస్తున్నారు. కాకానితో ములాఖాత్ కోసం వైఎస్ జగన్ పర్యటనలు ఖరారు చేస్తే 10 రోజుల నుంచి కూటమి ప్రభుత్వం పోలీసులు అంగీకరించడం లేదు. చివరిగా సెంట్రల్ జైలు సమీపంలో ముళ్ల పొదలు, హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్న ప్రాంతంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ కుట్రలు, భద్రత, హెలీప్యాడ్ వ్యవహారాలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్. కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సి ఉండగా ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ఆ పర్యటనను వాయిదా వేయించేలా చేసింది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆయన అక్రమ కేసులు పెట్టి ఆయన నిర్బంధించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు, ఆయన కుటుంబ సభ్యులను కూడా ఓదార్చేందుకు వైఎస్ జగన్ రేపు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ పర్యటనకు సంబంధించి దాదాపు 10 రోజుల క్రితమే అధికారికంగా కూడా ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీతో పాటు డిఎస్పీ, ఇతర అధికారులందరూ కూడా జగన్ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాంతోపాటు హెలిప్యాడ్ నిర్మాణానికి సంబంధించి కొన్ని ప్లేస్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి వాటి దగ్గర ఏదో ఒక ప్రాంతంలో అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరింది. అయితే ప్రతి ప్లేస్కి సంబంధించి కూడా ఏదో ఒక రూపంలో అడ్డంకులు సృష్టించింది, ఆటంకాలు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. చివరికి హైవే పక్కన ఆ మెషినరీ, క్రైస్తవ మెషినరీ సంబంధించినటువంటి ఒక విద్యా యాజమాన్యం అయితే అక్కడ వారి అనుమతితోటి ఆ ప్లేస్ని తీసుకొని అక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన సమయంలో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు అయితే నేరుగా విద్యా సంస్థ దగ్గరికి వెళ్ళి వారిని బెదిరించినటువంటి పరిస్థితి. సో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఇతర వేరే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ప్లేసులు చూసినా కూడా అక్కడ వారిని బెదిరించి ఆ హెలిప్యాడ్ స్థలాలు ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చివరికి ఆ ప్రభుత్వమే నిన్న ఏదైతే సెంట్రల్ జైలు ఉందో సెంట్రల్ జైలుకి ఆనుకొని ఉన్నటువంటి ఒక ముళ్ళ పొదల్లో అక్కడ ఏర్పాటు చేసుకోమంటూ చెప్పింది. కానీ వాస్తవానికి అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేయడానికి ఏమాత్రం అనువైనది కాదు ఆ ప్లేస్. ఎందుకంటే అక్కడ హైటెన్షన్ వైర్లు కూడా ఉన్నాయి. హైటెన్షన్ వైర్లు ఉన్న ప్రాంతంలో చేపలు ఎగరటానికి ఎలాంటి అవకాశం కూడా లేదు. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జగన్ భద్రతను గాల్లో పెట్టేందుకే ఈ విధంగా హైటెన్షన్ వైర్లు ఉన్న ప్రాంతాన్ని ఎంపీ చేసి అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోమంటూ కూడా చెప్పింది. అయితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ముళ్ళ చెట్లను మొత్తాన్ని కూడా కొట్టేసి అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దానితోడు అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక మట్టి రోడ్డు ఉంది. ఆ మట్టి రోడ్డులో నుంచి వెళ్ళాలంటే కూడా ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. ఏ ఒక్క వాహనం అక్కడ దిగబడిపోయినా సరే పూర్తిగా అసలు జగన్ పర్యటన పూర్తిగా వాయిదా పడేటువంటి అవకాశం ఉండేది. సో ఇలాంటి అనేక అడ్డంకాలు సృష్టించి జగన్ను ఏదో రూపంలో జనంలోకి రానికుండా చేసేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు సర్కార్ సంబంధించినటువంటి పెద్దలు ఈ విధంగా కుట్రలు పడిన అధికారులు చెప్పడం, అధికారులు అక్కడ ఆటంకాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే వైఎస్ జగన్ రేపు వెళ్లాల్సినటువంటి నెల్లూరు పర్యటన వాయిదా పడింది. అయితే ఈ హెలిప్యాడ్ సంబంధించి కానీ అట్లాగే జగన్కు సంబంధించినటువంటి భద్రత, ఈ అన్నిటి అంశాల మీద నిన్ననే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి ఈరోజు ఆ పిటిషన్ సంబంధించి విచారణ అయితే జరగబోతుంది. హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సింది. ఏదేమైనా ప్రభుత్వ పెద్దల కుట్రలకు సంబంధించి రేపు నెల్లూరులో జరగాల్సినటువంటి పర్యటన, జగన్ పర్యటన వాయిదా పడిన పరిస్థితి ఏర్పడింది. కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.